గౌతమ్ మైసమ్మ దగ్గరికి వచ్చి ఒక బిడ్డ కోసం తన తండ్రి ఏం చెయ్యాలో అది ఇప్పుడు నేను చేస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే ఒక్కసారిగా గౌతమ్‌ని అయితే చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడి నుండి గౌతమ్ అయితే వెళ్ళిపోయి వసుంధరాదేవి దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి పడుకోవడం చూసి అక్కడ కుర్చీలో కూర్చొని లెగు లెగు అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే తులుక్కున లెగిసి ఏంటి నువ్వేంటి ఈ టైంలో ఎక్కడికి వచ్చావు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే తనకి గన్‌నైతే షూట్ చేసి నువ్వు ఆ అగ్రిమెంట్స్‌ని ఎక్కడ పెట్టావో నాకు ఇవ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వు మర్యాదగా నాకు ఆ డాక్యుమెంట్స్‌ని ఇస్తావా? లేదంటే నిన్ను చంపేయమంటావా? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే నేను ఇస్తాను అని చెప్పేసైతే కబోర్డ్ చూపిస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే లేదు ఆ కబోర్డ్‌లో లేవు ఇంకెక్కడో ఉన్నాయి. అవి నాకు మర్యాదగా ఇవ్వు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే చాలా కంగారు పడిపోతూ అక్కడ ఉన్న డాక్యుమెంట్స్‌ని అయితే గౌతమ్‌కి ఇచ్చేస్తూ ఉంటుంది. ఆ మాట చూడగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే చాలా సంతోషించి నా బిడ్డని అడ్డు పెట్టుకొని మాతో ఆడుకోవాలనుకుంటున్నావా నువ్వు? నీకు ఇప్పుడు ఏం చేస్తానో చూడు అని చెప్పేసైతే ఆ గన్‌ని తనకి గురి పెడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి మాత్రం నన్నేమీ చెయ్యొద్దు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పేపర్స్‌ని మొత్తం చించేసి అక్కడ కాల్చేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.